పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయా? నిజమేంటంటే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ టాయిలెట్ సీట్ వల్ల కాదు, డర్టీ హ్యాండ్స్ వల్ల వస్తాయి. సో పిల్లల్ని పబ్లిక్ టాయిలెట్ లో సేఫ్ గా ఎలా ఉంచాలి? ఈ 3 గోల్డెన్ రూల్స్ నేర్పించండి. నంబర్ 1, అన్నెసెసరీ సర్ఫేసెస్ టచ్ చేయొద్దు. అంటే డోర్ హ్యాండిల్స్, డస్ట్ బిన్స్, టాయిలెట్ సీట్ ఎడ్జెస్, వాల్స్, ఫ్లోర్, సింక్ ఎడ్జెస్ ఇలాంటివి. నంబర్ 2, టాయిలెట్ యూజ్ చేసిన వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి విత్ సోప్ ఫర్ మినిమం 20 seconds. నంబర్ 3, హ్యాండ్స్ వెంటనే డ్రై చేసుకోవాలి. నెక్స్ట్, ఏ ఏజ్ నుండి పిల్లలు పబ్లిక్ టాయిలెట్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు? జనరలీ 3 to 4 years మధ్యలో పిల్లలు సేఫ్ గా పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బట్ అండర్ అడల్ట్ సూపర్విజన్ పేరెంట్స్ దగ్గరుండి హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేయించాలి. ఫర్ ఎక్స్ట్రా కేర్ డిస్పోజబుల్ టాయిలెట్ సీట్ కవర్స్ వాడొచ్చు అండ్ పిల్లల్ని స్క్వాట్ పొజిషన్ లో కూర్చోబెట్టొచ్చు సో దాట్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తగ్గుతుంది. అదే 4 years దాటిన పిల్లలైతే హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్ గా పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయొచ్చు. పిల్లల్ని సేఫ్ గా ఉంచాలంటే వాళ్ళలో భయం క్రియేట్ చేయొద్దు. హెల్దీ హ్యాబిట్స్ నేర్పించండి.